కాపు సామాజిక వరకు ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి, అన్ని కులాల్ని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది. ఈరోజు కాపుల రాజ్యాధికారం కళ ఈనాటిది కాదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే ఉన్నత స్థానాలను అధిగమించగలిగిన కాపులు ఆ తరువాత రాను రాను రాజకీయంగా అణచివేయబడ్డారు. తరాలు మారుతున్నా అది కొనసాగుతూనే ఉంది. రెండు కులాలే రాష్ట్రాన్ని ఏలుతూ ఇతరులకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నది కాదనలేని కళ్ళెదురుగా ఉన్న వాస్తవం. దానిని అధిగమించే ప్రయత్నంలో ప్రజారాజ్యం పేరుతో మెగాస్టార్ ఓ అడుగు వేశారు. కాని అంతలోనే ఆయన్ని అడ్డుకున్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన ఆవిర్భవించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోంది. దశాబ్దాల నాటి లక్ష్యం నెరవేరడం నెలల్లోనో 1-2 ఎన్నికల్లోనో సాధ్యం కాదన్నది పవన్ కళ్యాణ్కి బాగా తెలిసిన సత్యం. అందుకే ఆయన ఓ వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు. 2019లో చేసిన ప్రయత్నంలో 1 స్థానానికి పరిమితమయ్యింది. 2024లో దానిని అంకెల నుంచి సంఖ్యలకు చేర్చేలా సన్నద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన ఏపీ అసెంబ్లీలో కీలక భూమిక పోషించబోతోంది. రాబోయే ప్రభుత్వంలో కూడా అంతే ప్రధాన పాత్రను దక్కించుకోబోతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రచించి పకడ్బందీగా యుద్ధంలో దిగుతున్నారు. ఈసారి ప్రత్యర్థులు విస్తుబోయేలా ఫలితాలను దక్కించుకోబోతున్నారు. ఇది అర్థం కాని కాపులు కూడా కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కాపులు ఆశించినట్టుగా జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనేక త్యాగాలతో సాగుతున్నారు. పైగా ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి లేని చరిష్మా ఆయన సొంతం ఇప్పుడు. అందుకే తన ఇమేజ్ ని సొంత ప్రయోజనాల కోసం కాకుండా సమాజం, కాపు జాతి కోసం వినియోగించాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. ఆటంకాలు ఎదురైనా అవమానాలు భరించి కూడా విజయం వైపు దూసుకెళుతున్నారు. ఈ దశలో పవన్ ని సమర్థించడం కాపులందరి కర్తవ్యం. కాపుల్లో చీలిక ద్వారా ఇన్నేళ్లుగా ప్రయోజనాలు పొందుతున్న వారే ఇప్పుడు కూడా కాపులను విభజించి పాలించే లక్ష్యంతో ఉన్నారు. ఈ ఉచ్చులో కాపులు పడితే కాపుల కల నెరవేర్చే కర్తవ్యం భుజాన వేసుకుని మోస్తున్న జనసేనానికి మనమే దగా చేసినట్టవుతుంది. కాపుల్లో పవన్ ని మించిన నాయకుడు ఇప్పుడు లేడు, ఇప్పుడప్పుడే రాడు కూడా. కాపుల కోసం పవన్ శ్రమిస్తున్న తీరు కూడా చాలా మందికి సాధ్యం కాదు. కాబట్టి కాపులంతా పవన్ ని కాపాడుకుంటే ఆయన మన లక్ష్యం సాధించే దిశలో ఉంటారు. దీర్ఘకాల ఆశయాన్ని త్వరలోనే సాధించే మార్గాన్ని చూపెడతారు. కాని కొందరు కాపుల్లో సైతం పవన్ మీద అనుమానాలు, అపోహలతో జగన్ వంటి వారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన తరానికే కాదు, భావితరాలకు కూడా తీరని అన్యాయమవుతుంది. కాపుల్లో మరెవ్వరూ ముందడుగు వెయ్యకుండా వేసిన అడ్డంకి అవుతుంది. అందుకే కాపులు పవన్ ని నమ్మడం ప్రయోజనకరం. కాపుల ఆశలు నెరవేర్చే దిశలో పయనం. అందుకు విరుద్ధంగా సాగితే మాత్రం మనం కూర్చున్న కొమ్మను నరుక్కున్న వాళ్లమవుతాం. మన కోసం కష్టించే నేతను దూరం చేసుకున్న వాళ్లమవుతాం. మరో నాయకుడు మన కాపుల్లో ఎదిగే అవకాశం లేకుండా చేసిన వాళ్లమవుతాం. రాబోయే తరాలు కూడా రెడ్ల సేవలో మునగాల్సిన దుస్థితిలోకి నెడతాం. కాబట్టి కాపులు ఆలోచించాలి. మన పవన్ కళ్యాణ్ ఆశయాలను అర్థం చేసుకోవాలి. క్రమంగా పాగా వేస్తూ రాష్ట్రంలో రాజకీయాలను శాసించే స్థాయికి రాబోతున్న అవకాశాలు వినియోగించుకోవాలి. ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు నరేంద్ర మోడీ వంటి వారి మన్ననలు పొందిన నేతను మనం ఆదరించాలి. అదే కాపులకు మేలు చేస్తుంది. కాపుల రాజ్యాధికారం కలకు చేరువ చేస్తుంది. కాపు నేతను అత్యున్నత పీఠం మీద చూసే అవకాశాన్ని అందించబోతోంది. ఈ ఎన్నికల్లో కీలకంగా మారి వచ్చే ఎన్నికల నాటికి కాపు నేత చుట్టూ కథ నడిపించేలా వేసిన పథకానికి తోడ్పాటునివ్వబోతోంది. అది జరగకపోతే మాత్రం కాపులు ఇక పాలికాపులుగా మిగలాల్సిందే. ఎన్నటికీ ఇతర కులాలను మోయాల్సిందే. కాపుల ఆశలను చిదిమేసుకున్నట్టే
కాబట్టి ఆశలు నెరవేర్చే నాయకుడిని ఆదరిద్దాం. ఆశయాల దిశగా సాగుతున్న పయనానికి అండగా నిలుద్దాం. పవన్ కళ్యాణ్ కి తోడుగా నిలిచి కాపు బిడ్డను చక్రం తిప్పే స్థాయి నుంచి చక్రం తన చేతుల్లోకి తీసుకునేందుకు తోడ్పడదాం.